స్ట్రాబెర్రీ గోవా చూపిస్తా. రేర్ ఇది. ఇదేమో సన్ డ్రాప్ అని ఒక ఫ్లవర్ పోయింది, కాయ నిలబడలా. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా నిలబడుతున్నాము. ఇది కొనుక్కొచ్చారా? ఇది కొన్న మొక్కే. ఆ రేట్ కూడా మీరు ఇంకా దాని మీద 400 ఎంత ఉంటుంది. ఇదేమో గిన్నె మాలతి అని మా చిన్నప్పుడు ఉంటుంది. ఎంత రాత్రిపూట ఎంత స్మెల్ వస్తుందో. గిన్నె మాలతి కింద ములగ చెట్టుకి పెట్టుకుని నేను పాకించుకున్న పైకి. ఓకే. సపోర్ట్ ములగ చెట్టు, అదిగో ములగ చెట్టుకి సపోర్ట్ తీసుకొద్ది. ఇదిగో స్ట్రాబెర్రీ గోవా రెడ్గా ఉంటాయి. ఎంత తీగా ఉంటాయి అని అంటే అసలు ఫస్ట్ టైం కాస్తుంది నాకు ఇన్ని కాయలు. నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేయలే. ఓకే. స్ట్రాబెర్రీ గోవా. ఇదేమో స్వీట్ స్టార్ ఫ్రూట్ ఎంత ఉంటుంది. ఇదిగో మిరియాల మొక్కలు ఎండకి ఎండిపోతున్నాయి అని. ఇదిగో మిరియాలు. ఓకే. 100 గ్రాములు తీసా. ఎండిపోయినాక 100 గ్రాములు అయినాయి మిరియాలు. ఎంత హ్యాపీగా ఉంటుందో మిరియాలు మనం పండిస్తే. సో ఇప్పుడు ఇవి పెరిగినాయి కదా, ఎన్ని రోజుల తర్వాత? ఇది 4 సంవత్సరాల మొక్కలు అయ్యి. ఇవి ఇప్పుడు మనకి ఇప్పుడు చిన్నగా ఉన్నాయి ఇవి పిందెల్లాగా. 3 నెలలు పడుతుంది. 3 నెలలు పడుతుందా? ఓకే. ఒక పండు రంగు వస్తుంది. ఓకే. ఇవన్నీ ఎడినములు. ఇక్కడ అన్ని పూలు అయిపోయినాయి, ఇంకా అక్కడ చూద్దు గాని. సో ఇవి మొత్తం ఈ చెట్లు చూడండి. నీకు బుడంకాయ దోసకాయ చూపిస్తానన్న. ఎక్కడ కాసిందా అన్న. ఇది బుడం దోసకాయ చిన్నగా. ఇదేంటంటే పచ్చళ్ళు పడతారు వెనక. బుడం ఇది నేను కర్బూజం అనుకుని ఇట్ట బాగింది ఎంత బలంగా. బుడంకాయ బుడం దోసకాయ. సో ఇక్కడ మీరు చూడండి చెట్లు. ఈ చెట్లు మొత్తం మన జపనీస్. ఇదేంటంటే ఇది భలే కలర్స్. ఇది కలర్ అంటే ఇట్లాంటి కలర్స్ జపాన్ లో అక్కడిక్కడ ఈ గార్డెన్స్ ఉంటాయి. అంటే రీసెంట్ గా మనం ఎక్స్పీరియం అని చెప్పేసి పార్క్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇట్లాంటి కలర్ పూలు మనం చూసే ఉన్నాం కదా. సో అవి కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ మొత్తం. ఇక బెండలు ఎండాకాలం బెండలు బాగా వస్తాయి. నేను నా ప్లేస్ లేక అక్కడక్కడ పెట్టుకున్నాను. ఇదేంటంటే ఎలక్కాయ చెట్టు. అంకుల్కి ఇష్టమని పెట్టాను. ఎలక్కాయ